నమస్తే, నేను వంశీ. ఈరోజు స్పెషల్ ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సనాతన ధర్మం ఎంతో విశిష్టమైనది. ఈ ధర్మంలో అనేక నియమాలు, అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు వస్తూనే ఉన్నాయి. ఈ ధర్మం ఎంత విశిష్టమైనదో నియమాలు కూడా అంత విశిష్టమైనవి. ఈ ధర్మంలో ఉండే విశేషమైన లక్షణాలను ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేక ధర్మ సందేహాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ సద్గురు శాంతానంద పురోహిత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనకుండే ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు. ఎన్నో వేల ఏళ్లుగా మన ధర్మం ఎప్పటికీ కొనసాగుతుందంటే మన ధర్మంలో ఉండే విశిష్ట లక్షణాలే ఇందుకు కారణం. మరి అంత గొప్ప మన ధర్మంలో దీపారాధనకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ దీపారాధన ఎందుకు చేయాలి? ప్రతిరోజు దీపారాధన చేయాలా? యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతా స్మృతాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మంలో దీపము అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటి ప్రక్రియగా మన ధర్మంలో చెప్పబడింది. దీపాన్ని ప్రత్యక్ష పరమాత్మ స్వరూపంగా మనం కొలుస్తాం, జ్ఞాన స్వరూపంగా మనం కొలుస్తాం. జ్ఞానం అంటేనే మోక్షానికి మార్గము అని చెప్పి మనకు పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. అలాంటి జ్ఞానాన్ని మనలో ఉత్తేజితం చేసేటటువంటి ఒకానొక ప్రక్రియ దీపము అనేటటువంటిది. అందుకే మన సనాతన ధర్మంలో ఏ పూజా కార్యక్రమాలు చేసినప్పటికీ, ఏ వ్రతాలు చేసినప్పటికీ, ఏ నోములు నోచినప్పటికీ, అది గృహములో కానీ, దేవతా గృహంలో కానీ, దేవాలయాల్లో కానీ దీపారాధన అనేటటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి ప్రక్రియగా మన సనాతన ధర్మంలో మనకు తెలియజెప్తూ రావడం జరుగుతుంది. దీపము పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరమాత్ముని కొలుసుకోవడమే దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఎంతో విశిష్టంగా వివరించారు. ఇక దీపారాధన ఏ సమయంలో చేస్తే మంచిది? ముఖ్యంగా సాయంత్రం చేయడాన్ని లక్ష్మీప్రదం అంటారు. అంటే మనకి ఒక్కొక్క దేవుడిని ఆరాధించడానికి ఒక్కో విశిష్టమైన సమయం చెప్తారు. శివారాధనకి ఏది ఉత్తమ సమయం, అలాగే విష్ణు ఆరాధించడానికి ఏ సమయం ఉత్తమమైంది, అలాగే లక్ష్మీ ఆరాధనకి ఏ సమయం ఉత్తమమైంది? మామూలుగా అయితే దీపారాధన అనేటటువంటిది మనకు నిత్య దీపారాధన అనేటటువంటిది ఉంటుంది. మామూలుగా ఉత్సవాల్లో చేసేటటువంటి దీపారాధన పద్ధతులు విడిగా ఉంటాయి. నిత్యంగా మన గృహాల్లో నిత్య పూజల్లో భాగంగా దీపారాధన అనేటటువంటిది మన శాస్త్రంలో ప్రత్యేకించి 2 సమయాల్లో మనకు నిర్దేశించడం జరిగింది. ఒకటి ప్రాతః సమయము, రెండవది సంధ్యా సమయము అనేటటువంటిది. ఉదయాన్నే స్నానాధికములన్నీ కూడా ఆచరించి శుద్ధులైన తర్వాత దేవతా గృహాన్ని శుద్ధి చేసుకొని మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే నుదుటన తిలకము దిద్దుకోవడము, వెంబడే చేయాల్సినటువంటి మరొక ప్రక్రియ దీపారాధన చేయడం అనేటటువంటిది. కాబట్టి ఏదైతే ప్రాతకాలంలో దీపారాధన అనేది విశేషమైనటువంటిది, దానితో పాటు మహాలక్ష్మి అమ్మవారి ఉపాసన విషయానికి గనక వచ్చినట్టయితే ప్రాతకాలంతో పాటు సంధ్యాదీపానికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని అమ్మవారి ఉపాసనలో భాగంగా కల్పించడం జరిగింది. ఎందుకు అంటే సాయం సమయము దానిని గోధూళి ముహూర్తము అని కూడా మనం చెబుతాం. గోవులు అంటే సకల దేవతా నివాసిని అని చెప్పి మన శాస్త్రాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. గోవులు తిరుగు ప్రయాణం అయ్యేటటువంటి సమయము కాబట్టి దానిని లక్ష్మీప్రదమైనటువంటి సమయము అని చెబుతారు. శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. ఆ గోధూళి ముహూర్తంలో
మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా మన ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి సాయం సమయంలో గనక మనము దీపారాధన చేయకపోతే అమ్మవారు ఆ ఇంట్లో నివాసం ఉండదు అనేది శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం మనము పొందాలి అంటే ప్రాతకాల దీపారాధనతో పాటు సాయం సంధ్యా సమయంలో దీపారాధన అత్యంత విశేషమైనటువంటిది. ఎందుకు అంటే ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారు మన గృహంలో ప్రవేశించే సమయంగా మనకు వేదాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి సంధ్యాదీపం నమోస్తుతే, ఆ సంధ్యాదీపానికి కూడా అత్యంత విశేషతను ఆపాదించబడినది. ఇంకా శివారాధనకు ఏ సమయం ఉత్తమమైంది? జనరల్గా శివారాధన సంధ్యా సమయంలో చేస్తారు, పొద్దున కూడా చేస్తారు. ఏ సమయం చేస్తే ఉత్తమమైంది? అయితే శివుడికి సంబంధించి మనకు 6 యామములు అనేటటువంటివి మనకు తెలియచేయడం జరిగింది. మామూలుగా త్రికాలములో, ఎందుకంటే త్రినేత్రుడు కాబట్టి త్రికాలాలను సూచించేటటువంటి వాడు కాబట్టి కాల నియామకుడు కాబట్టి కాలస్వరూపుడు కాబట్టి కాల భైరవుడు కాబట్టి ఆ కాలాన్ని సూచించే విధంగా మనకు కనీసం త్రికాలంలో దీపారాధన చేసుకోవాలి అనేటటువంటిది నియమము. దీపారాధన, మాధ్యాహ్నిక సమయంలో దీపారాధన, అట్లాగే సాయం సమయంలో దీపారాధన అనేటటువంటిది మనకు తెలియచెప్పడం జరిగింది. అది శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా కనీసంలో కనీసం ప్రాతః సమయంలో మరియు సాయం సమయంలో ఈ 2 పూటల మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అది పరమాత్ముని నివాసంగా భావింపబడుతుంది. అంటే ఇప్పుడు మనం దీపం పెట్టినప్పుడు ఒక దీపంలో ఒక ఒత్తి ఒకటి ఉండకూడదు అంటారు. ఎన్ని ఒత్తులు ఉండాలి? ఎన్ని ఒత్తులు ఎలా వెలిగించాలి? ఏ ఒత్తులు దేనికి సూచన? అయితే శాస్త్రంలో మనకు వేద మంత్రం ఇలా మనకు చెబుతూ ఉంది. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హిన యోజితం మయా దీపం గ్రహాణ దేవేశ త్రైలోక్యం త్రిమిరాపః భక్త్యా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాద్ దీపం జ్యోతిర్నమోస్తుతే. ఇది మనకు వేదంలో చెప్పబడినటువంటిది. సాజ్యం త్రివర్తి సంయుక్తం. స ఆజ్యం, స అంటే కూడి, దేనితో కూడిన దీపం ఉండాలి అని శాస్త్రం చెబుతుంది అంటే ఆజ్యము, గోఘృతము, ఆవు నెయ్యితో కూడినటువంటి దీపారాధన చెయ్యాలి. ఇప్పుడు మీరు అడిగారు ఎన్ని ఒత్తులు వేస్తే విశేషమైనటువంటిది, ఎన్ని ఒత్తులు ఉపయోగించాలి దీపారాధనలో అనేటటువంటిది. దానికి కూడా మనకు చెప్పారు త్రివర్తి సంయుక్తం అని చెప్పారు. త్రి అంటే సంస్కృతంలో 3 అని అర్థము, వర్తి అంటే సంస్కృత పదము ఒత్తులు అని అర్థము. కాబట్టి త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతో కూడినదై ఆవు నెయ్యితో కూడి ఉన్నదై అటువంటి 3 ఒత్తులతో ఆవు నెయ్యితో మనము కలిపి దీపారాధన చెయ్యాలి అనేది సర్వసామాన్యంగా మనకు వేదంలోని మంత్రం మనకు సూచిస్తుంది. కాకపోతే సహజంగా అందరూ కూడా 2 ఒత్తులతో దీపారాధన చేయడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాము. కానీ వాస్తవంగా శాస్త్ర ప్రకారము వేద మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రానికి అనుగుణంగా 3 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేటటువంటిదే శ్రేష్టమైనది అని శాస్త్రము మనకు చెబుతూ ఉన్నది. అమ్మవారిని పూజించడానికి శుక్రవారం విశిష్టమైనదా, లక్ష్మీవారం విశిష్టమైనదా? లక్ష్మీవారం అని గురువారం అని కూడా అంటారు. గురువారం రోజు పూజ చేస్తే మంచిదా, శుక్రవారం రోజు చేస్తే మంచిదా? అయితే సర్వసామాన్యంగా లక్ష్మీ అమ్మవారి ఉపాసన అనేసరికి అందరికీ గుర్తొచ్చేటటువంటిది శుక్రవారమే. ఎందుకంటే సంస్కృతంలో కూడా శుక్రవారానికి లక్ష్మీవాసరః అనేటటువంటి పేరు ఉన్నది. కాకపోతే మిగతా సమయాల్లో శుక్రవారాల్లో మనం అమ్మవారిని ఉపాసన చేయడం అత్యంత విశేషమైనటువంటిది. అయితే మామూలుగా అమ్మవారికి విశేషమైనటువంటి వారాల్లో గురువారం కూడా విశేషమైనటువంటిది. ప్రత్యేకించి మనకున్నటువంటి 12 మాసాల్లో చైత్రము నుంచి మనకు ఏదైతే పుష్యము ఉన్నదో ఈ 12 మాసాల లోపల మార్గశిర మాసం ఏదైతే ఉన్నదో మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రత్యేకించి గురువారం రోజు
ఉపాసన చేయడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉన్నది. మిగతా రోజుల్లో కూడా మనము గురువారము మరియు శుక్రవారము 2 వారాల్లో కూడా అమ్మవారిని ఉపాసన చేసుకోవచ్చు. గురువారం అనేది మార్గశిర మాసంలో అత్యంత విశేషము. ఖచ్చితంగా గురువారమే చేయాలనేది శాస్త్ర నియమం ఉన్నది. మిగతా సమయాల్లో గురు శుక్ర 2 వారంలో కూడా అమ్మవారిని విశేషంగా కొలుచుకోవచ్చు. అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజిస్తే అమ్మ సంతోషిస్తుంది? ఎలాంటి పువ్వులతో పూజించాలి? ఎలాంటి ప్రసాదాన్ని నివేదించాలి? ఇక లక్ష్మీ పూజలో కంపల్సరిగా పక్కన నారాయణుడిని కూడా కలిపి పూజించాలని చెప్తారు. ఇది శాస్త్రసమ్మతమేనా? అంటే అమ్మవారు స్వామివారి లేకుండా అమ్మవారు అనేది లేదు. ఎందుకంటే లక్ష్మీనారాయణులు అనేటటువంటిది పేరులోనే మనకు వస్తుంది. కానీ ఖచ్చితంగా అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు పక్కన నారాయణ లేదా విష్ణుమూర్తి ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి నియమము లేదు. లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలన్నప్పుడు లక్ష్మీనారాయణల విగ్రహం ఉంటుంది. ప్రత్యేకించి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిని మాత్రమే ఉపాసించాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా విడిగా అమ్మవారి విగ్రహము ఒకటే మనం ఉంచుకొని ఉపాసన చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేటటువంటిది లేదు. తర్వాత మీరు అడిగినటువంటిది ఏ రకమైనటువంటి పువ్వులతో పూజించాలి, ఏ రకమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అనేటటువంటిది. మరి దీనికి శాస్త్రం ఏం చెబుతుంది అంటే అమ్మవారికి తామర పువ్వులంటే అత్యంత విశేషమైనటువంటిది. తామర పువ్వులతో గనక మనము అమ్మవారిని ఉపాసన చేసినట్టయితే అమ్మవారికి అష్టోత్తరములు మనకు శాస్త్రంలో తెలియచేయబడ్డాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపము కాబట్టి, ప్రకృతి అంతా తానే ఇమిడి ఉన్నది కాబట్టి, తానే ప్రకృతిగా ఉన్నది కాబట్టి, ప్రకృతిని నడుపుతూ ఉన్నటువంటిది తానే కాబట్టి అమ్మవారి అష్టోత్తరములలో అమ్మవారికి మొట్టమొదటి పేరు ఆ పేరుతోనే ప్రారంభమవుతుంది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః. ఈ రకంగా ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు ఏవైతే ఉన్నాయో ఈ అష్టోత్తర నామాలను మనము జపిస్తూ మనస్సులో ధ్యానం చేస్తూ స్మరణ చేస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తామర పువ్వుతో గనక మనం అమ్మవారి పాదాలను విశేషంగా అర్చించినట్టయితే సకల ఐశ్వర్యాలను మనము పొందుతాము అనేటటువంటిది మనకు తెలియచెప్పడం జరుగుతుంది. అట్లాగే అమ్మవారికి తామర గింజలు అంటే కూడా అత్యంత విశేషము. లక్ష్మీ స్వరూపంగా తామర గింజలను మనం భావిస్తూ ఉంటాము. తామర గింజలంటే చాలామంది చూసి ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి తామర గింజలు. ఈ రకమైనటువంటి తామర గింజలతో కూడా మనము అమ్మవారిని విశేషంగా అర్చించుకోవచ్చు. అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యం ఏమిటి అంటే పాయసము అత్యంత విశేషమైనటువంటిది అమ్మవారికి. ఏ పాయసము అంటే గుడాన్న పాయసము అని ప్రత్యేకంగా మనకు చెప్పారు. బెల్లము, ఆవు పాలు, అన్నముతో కూడినటువంటి ఈ గుడాన్న పాయసం ఏదైతే ఉంటుందో ఇది అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటిది. ఇది కేవలం అమ్మవారికి మహానివేదనగా నివేదించడం మాత్రమే కాకుండా అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనము శ్రీ సూక్త సహిత హోమం చేయాలన్నా, చండీ హోమం చేయాలన్నా, ఇతరత్ర దేవి ఆరాధనకు సంబంధించిన ఏ హోమ ప్రక్రియను మనం ఆచరించినప్పటికీ అందులో ఆహుతిగా అమ్మవారికి విశేషమైనటువంటి మూల పదార్థము ఆ యొక్క పాయసాన్నే ఆహుతిగా సమర్పించాలి అనేటటువంటిది శాస్త్రం మనకు తెలియజెబుతుంది. కాబట్టి అమ్మవారికి పాయసం అంటే అత్యంత ప్రీతికరము. కాబట్టి పాయసాన్నమును గూఢాన్నమును అమ్మవారికి మహానివేదనగా సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు కావచ్చు. ఇక భక్తులకి ముఖ్యంగా ఉండే సందేహాలు అనేకం. ఇక లక్ష్మీమాతని పూజించిన ఆ ప్రసాదాన్ని 10 మందితో పంచుకుంటే మేలు జరుగుతుందా, లేకపోతే కుటుంబ సభ్యులే తీసుకోవాలా? అంటే ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆచారము అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. మనకు శృతి, స్మృతి, పురాణము ఈ 3 మనకు చేసేటటువంటి పూజలకు ఎట్లా ఆధారమో
మనకు ఆచారం అనేటటువంటిది కూడా అట్లాగా ఉంటుంది. కొంతమంది గృహాల్లో ఏ రకంగా ఉంటుంది అంటే శుక్రవారం రోజు డబ్బులు బయటికి ఇవ్వకూడదు అని చెప్పి, శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా గడప దాటకూడదు అని చెప్పి, లేదా శుక్రవారము అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన చేసినటువంటి పదార్థము కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి, బయటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి, ఆ రకంగా పూర్వీకుల నుంచి ప్రత్యేకమైనటువంటి ఆచారం ఏదైనా ఉంటే తప్ప మిగతా సమయాల్లో ప్రసాదం అంటేనే నలుగురికి పంచి మనము స్వీకరించడం అనేది మన సనాతన ధర్మంలో మనకు నేర్పినటువంటి ఒక సంస్కారము. కాబట్టి అమ్మవారి విశేష పూజలో నివేదన చేసినటువంటిది ఎలాంటి భేషజాలు లేకుండగా భక్తులందరికీ కూడా విశేషంగా పంచి మనము తీసుకోవడం అనేటటువంటిదే సరి అయినటువంటి ఉపాసన మార్గము. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు గురుగారు. ఇక అమ్మవారికి లక్ష్మీప్రదం అని స్త్రీలు కొన్ని వస్తువుల్ని భావిస్తారు. ఆ వస్తువులు ఏంటి? ఆ వస్తువుల్ని ఎలా పరిరక్షించుకోవాలి? లక్ష్మీప్రదము అని అంటే వాటినే సౌభాగ్యదాయిని వస్తువులు అని కూడా మనం చెప్పుకుంటాం. నిండు ముత్తైదువులు ఎప్పుడూ కూడా తమ చెంతన వీడకుండగా వాటిని ఉంచుకోవాల్సినటువంటివి ఏమిటి అంటే మొట్టమొదటిది పసుపు కుంకాలు. ఈ పసుపు కుంకుమ అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది. కాబట్టి ఎప్పుడూ కూడా ముత్తైదువులు కుంకుమ ధారణ చేయాలి, తిలక ధారణ చేయాలి అనేది మన శాస్త్రం మనకు చెబుతూ ఉంది. దానితో పాటు ఏవైతే పూలు ఉంటాయో అమ్మవారికి సమర్పించినటువంటి పూలను ధరించడం అనేటటువంటిది కూడా దానిని కూడా లక్ష్మీప్రదము అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే గాజులు ఏవైతే ఉంటాయో గాజులు కూడా లక్ష్మీప్రదంగా మనకు తెలియచెప్పడం జరిగింది. ఈ రకంగా పూజలో సంబంధించినటువంటి పసుపు కుంకుమ పూలు గాజులు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదానికి సంబంధించినటువంటివి. ఆ పూజా వస్తువులతో కాకుండా ఇంకా విడిగా మనం చూసినట్టయితే ఏదైతే ఏనుగు ఉందో ఏనుగు కుంభస్థలాన్ని కూడా లక్ష్మీప్రదంగా మనం భావిస్తాం. పూజలో వాడేటటువంటి శంకువు ఏదైతే ఉందో ఆ శంకువు కూడా లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. అమ్మవారి పూజలో విశేషంగా ఉపయోగించేటటువంటి గవ్వలు ఏవైతే ఉంటాయో లక్ష్మీ గవ్వలు అని చెప్పడం జరుగుతుంది. వాటిని లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీప్రదంగా మనం భావిస్తాం. ఈ రకంగా శాస్త్రాల్లో ఎన్నో వస్తువులు లక్ష్మీప్రదంగా సూచించడం జరిగింది. మహిళలకు ప్రత్యేకించి ముత్తైదులకు పసుపు కుంకుమ పూలు గాజులు ఇవి లక్ష్మీప్రదములు అని చెప్పబడినవి. గురుగారు, అలాగే గోమతి చక్రం అని సముద్రాల్లో దొరుకుతుంటాయి. వీటిని లక్ష్మీప్రదంగా భావిస్తారు. అవి మన ముఖ్యమైన ప్లేసుల్లో ఉంచుకోవాలి, బీరువాల్లో ఉంచుకోవాలి, మన పర్సల్లో ఉంచుకోవాలని చెప్తారు. దీనికి లక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా? అంటే మామూలుగా మనకు సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే అని చెప్పి మనకు అమ్మవారి యొక్క మంత్రంలో మనం చెప్పుకుంటాం. అయితే సముద్ర వాసనలో ఉండేటటువంటిది అమ్మవారు కాబట్టి సముద్రంలో నుంచి వచ్చేటటువంటివి మనము కొన్ని ఆల్చిప్పలు అని చెబుతాము. ఇప్పుడు చెప్పుకున్నటువంటి గవ్వలు కావచ్చు, శంకు కావచ్చు, ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి గోమతి చక్రము కావచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలుగానే మన శాస్త్రంలో మనకు దైవీక వస్తువులుగా మనకు తెలియచెప్పబడ్డాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము దేవతా మందిరంలో ఉంచుకొని పూజించుకోవచ్చు, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ముఖ్యంగా గోమాత మన ధర్మస్వరూపంగా చెప్తారు. గోమాతను పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్టే అని చెప్తాం. గోమాత విశిష్టత ఏంటి? గోమాతని ఎప్పుడు పూజించాలి? ఎలా పూజించడం వల్ల అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది? గో అనే అర్థానికి చాలా విశేష పరిచయం మనకు వేదంలో చెప్పడం జరిగింది. భూమి అనేటటువంటి అర్థం ఉన్నది, ఆవు అనేటటువంటి అర్థం ఉన్నది. గోవు లేనిదే ధర్మం లేదు. ఇది మనం అందరం కూడా స్పష్టంగా అవగతం చేసుకోవాల్సినటువంటి విషయము. గోవు అనేటటువంటిది సకల దేవత నివాసిని, గోమాత్రే నమః అని చెప్తాం మనము. ఆవు విశ్వమాత అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సకల చరాచర సృష్టికి మాతృస్వరూపంగా గోవును మన వేదాల్లో వర్ణించడం జరిగింది. గోపూజ అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది.
ఒకానొక కాలంలో మన పెద్దలు ఇంట్లో నిత్యము వంట చేయాలి అని అంటే మొట్టమొదట స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని పవిత్రులై శుద్ధితో మడి ఆచారాలతో భగవన్నామ స్మరణ చేస్తూ వంటలు చేసి అందులో రొట్టెలు ఇతరత్ర పదార్థాలు చేస్తే మొట్టమొదట గోవు పేరిట తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులందరూ కూడా భుజించేటటువంటి వాళ్ళు. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడున్న కాలంలో మన కాలంలో ఇది ఎక్కడి దాకా వచ్చింది అంటే మనం అన్నీ తినగా మిగిలింది ఏదైనా ఉంటే పక్కన పెట్టి ఇంటి ముందు గోవు వస్తే గోవుకు వేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే గోవు దైవ స్వరూపం అనే భావన లేకపోవడమే. ఎందుకు అంటే భగవంతుడికి ఎప్పుడూ కూడా మనం ఎంగిలిని నివేదనగా పెట్టము. భగవంతునికి సమర్పించింది మనము తిరిగి తీసుకుంటాము, కానీ మనం ఉపయోగించినటువంటిది మిగిలినది భగవంతునికి మనం ఎప్పుడూ కూడా నివేదనగా పెట్టాము. కాబట్టి గోవు అనేటటువంటిది ఎవరి వాకిట్లో మనము పిలవకుండగానే గోవు మన వాకిటి ముందు వస్తుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉంది అని చెప్పడానికి అదొక సంకేతం అన్నమాట. సకల దేవతా నివాసిని ఒక్క గోశాల మన ప్రాంతంలో గనక ఉంటే అది 3,000,000 దేవాలయాలతో సమానము అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. కాబట్టి అలాంటి మహిమాన్వితమైనటువంటి గోవు, పితృదేవతలు శాంతి చెందాలన్నా కూడా గోవు అనుగ్రహం అవసరం. మనము నూతన గృహప్రవేశ కార్యక్రమాలు చేయాలంటే కూడా ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా మొట్టమొదట ఆ ఇంటి యజమాని ఇంట్లో అడుగు పెట్టాడు. మనం మొట్టమొదట గోపూజ చేసి గోవత్సను లోపల ప్రవేశమైన తర్వాతనే ఇంటి యజమాని అనేటటువంటి వాడు ఇంట్లోకి వెళతాడు. అది మన ధర్మంలో గోవుకిచ్చినటువంటి ప్రత్యేకత. ఏ పూజా కార్యక్రమం చేయాలంటే కూడా యజ్ఞయాగాదులు, క్రతువులు, ఇతరత్ర విశేష పర్వదినాల ఆచరణ, బ్రహ్మోత్సవాలు కానీ, మాసోత్సవాలు కానీ, పక్షోత్సవాలు కానీ ఇటువంటి ఉత్సవాలు దేవాలయాల్లో జరపాలంటే కూడా మొట్టమొదట ధ్వజారోహణ చేయడము, తర్వాత గోపూజను నిర్వహించడము, ఆ తర్వాతే మిగతా క్రతువులను ప్రారంభించుకోవడము అనేటటువంటిది మన శాస్త్రంలో నిర్దేశించినటువంటిది. కాబట్టి సకల దేవతా నివాసిని అయినటువంటి గోవును పూజించడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క నిత్య నైమిత్తిక కర్మగా దాన్ని మనం భావించాలి. గోవును పూజించడం మన అదృష్టంగా భావించాలి. గోవును దర్శించుకుంటే చాలు మనం చేసినటువంటి జ్ఞానతః అజ్ఞానతః తెలిసి తెలియక చేసినటువంటి ఎన్నో పాపాలను మనం కడుక్కునే అవకాశము కేవలం గోదర్శనం ద్వారా మనకు కలుగుతుంది. చాలామంది గోవును ముఖ భాగానికి పూజిస్తారు, కానీ గోవును మనం పూజించాల్సింది పృష్ఠభాగానికి పూజించాలి. ఆ రకంగా పసుపు కుంకుమలతో ఎట్లాగైతే ప్రత్యక్షంగా అమ్మవారి దేవాలయంలో లేదా మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారి ప్రతిమకు ఎట్లాగైతే మనము ఆచరణ ద్వారా శాస్త్ర సమ్మతిగా ఎట్లాగైతే పూజలు జరుపుకుంటామో ప్రత్యక్ష అమ్మవారి స్వరూపమైనటువంటి గోవును కూడా అలాగే మనం పూజించుకున్నట్టయితే సకల దేవతల యొక్క అనుగ్రహం పొందేటటువంటి యోగానికి మనం పాత్రులమవుతాం. మన సాంప్రదాయంలో పుణ్యక్షేత్రాల సందర్శన అనేది చాలా విశిష్టమైనది. కొత్తగా పెళ్ళైన వారు కానీ లేకపోతే జంటలుగా ఖచ్చితంగా ఆలయాల్ని సందర్శించాలనేది ఒక నియమంగా ఉంది. ఈ నియమంలో ఉండే అర్థం ఏంటి? మనం పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల ఏం మేలు కలుగుతుంది? ఇక మహాలక్ష్మి ఆలయాలు మనకి దేశంలో కొన్ని ఉన్నాయి, వాటి విశిష్టతను కూడా వివరించారు. మనకు శాస్త్రంలో చెప్పారు, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని చెప్పి. అంటే మనం నిత్య జీవితంలో తెలిసో తెలియకనో జ్ఞానముతోనో అజ్ఞానముతోనో ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు మన ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో మళ్ళీ ఆ కూడగట్టుకున్నటువంటి పాపాన్ని మనము కడుక్కోవాలి అంటే అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే శాస్త్రం మనకు చెబుతుంది, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని చెప్పి. కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రాలను గనక వెళ్ళి దర్శించుకున్నట్టయితే
మనము తెలిసో తెలియకో మన ద్వారా జరిగినటువంటి ఆ తప్పిదముల ద్వారా కూడగట్టుకున్నటువంటి పాపాన్ని మనము కడుక్కునేటటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుంది అని చెప్పి, అంతేకాకుండా పుణ్యక్షేత్రాలలో ఎంతోమంది సాధు సంతువుల యొక్క నివాసం ఉంటుంది కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల లాంటి మహాత్ములు ఎట్లాగైతే ఈ సమస్త భూమండలాన్ని 3 సార్లు పాదయాత్ర కాలినడక ద్వారా చుట్టి ఎన్నో క్షేత్రాల లోపల మనకు శ్రీచక్రాలను ప్రతిష్టాపన చేయడము, పునఃప్రతిష్టాపనలు చేయడము, ఇలాంటి క్రతువులు వారు నిర్వహించారో అలాంటి సాధువులు, సన్యాసులు, సత్పురుషుల యొక్క స్వహస్తాలచే అక్కడ ప్రాణ ప్రతిష్టాధికాలు జరిగి ఉంటాయి కాబట్టి అలాంటి మహాత్ములు ప్రతిష్టాపించినటువంటి ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి దివ్య మంగళ మూర్తులను మనం దర్శించుకున్నట్టయితే భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దివ్య క్షేత్రాల్లో, పుణ్యక్షేత్రాల్లో, తీర్థక్షేత్రాల్లో, పరమ పవిత్రమైనటువంటి అటువంటి స్థలాల్లో మనము బ్రహ్మచర్యాన్ని పాటించి త్రికరణ శుద్ధిగా పరమాత్మని అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఆ తీర్థక్షేత్రం యొక్క పుణ్యం మనకు లభిస్తుంది. లేదంటే గనక ఇంతకుముందు చెప్పిన మాదిరిగా అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, ఇది చెప్పుకున్నాం. అంటే ఇతర క్షేత్రాల్లో చేసిన పాపాలు పుణ్యక్షేత్రాల్లో కడుక్కునే ఒక అవకాశం దొరుకుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నది, కానీ పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రరూపే దృఢస్థిత. ఇతర క్షేత్రాల్లో చేసిన పుణ్యాన్ని ఏమో నీవు క్షేత్రాల్లో కడుక్కోవడానికి వెళుతున్నావు, పర్వాలేదు. మరి ఆ పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి కనుక నీవు పాపాలు చేస్తే ఏమవుతుంది? నీ పాపం వజ్రం మాదిరిగా దృఢంగా ఉండిపోతుంది, కడుక్కునే అవకాశం దొరకదు అని చెప్పి, కాబట్టి అలాంటి క్షేత్రాల్లో పరమ పవిత్రంగా ఉండాలి, బ్రహ్మచర్యంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఆ తీర్థ క్షేత్ర విధి విధానాలతో నియమనిష్టలతో దర్శనం చేసుకోవాలి. ఇక అమ్మవారి యొక్క దేవస్థానాలు, విశేషంగా ఏ దేవస్థానాలను దర్శించుకుంటే మోక్షము అనేటటువంటిది మీరు ఒక మాట ప్రస్తావన చేశారు. 18 పురాణాలు మనకు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు మనకు చెప్పబడ్డాయి. ఆ శక్తిపీఠాలను దర్శించుకుంటే అత్యంత విశేషమైనటువంటిది. శక్తిపీఠాలను దర్శించుకునేటటువంటి అవకాశం లేనప్పుడు అందుబాటులో ఉన్నటువంటి విశేషమైన ఏ దేవతా దర్శనం చేసుకున్నా కూడా మీకు సమానమైనటువంటి అమ్మవారి అనుగ్రహము, ఆశీర్వచనం మీకు లభిస్తుంది. అద్భుతంగా వివరించారు గురుగారు. మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.